అందరికీ నమస్కారం. క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మన టాపిక్ పవన్ కళ్యాణ్ గారు. అంటే రాజకీయం గురించి అప్పుడే మాట్లాడను, కానీ ముందు ఒక స్టోరీ చెప్తాను. ఇప్పుడు రాజగురువులు అంటే మనకి బాగా పాపులర్ అయిన వాళ్ళు మహాభారతంలో కౌరవులు, పాండవులు, వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు గారు. అలాగే రామాయణంలో రామలక్ష్మణులకి విశ్వామిత్రుడు. ఇలా గురువులు అనేది ఉంటారు. ఈ కింద ఎంత గొప్ప రాజులైనా, ఎంత గొప్ప దేవుళ్ళైనా ఒక గురువు కింద విద్యను అభ్యసించాలి ఖచ్చితంగా. అలా గురువు కింద విద్యను అభ్యసించినప్పుడు ఆ గురువు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్పిన పాఠాలనే వీళ్ళు అనుసరిస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఒబీడియంట్గా గురువుని అనుసరిస్తారు, కొంతమంది మన రాజులు అన్న గర్వంతో కొన్ని అనుసరించరు. అలా గురువుకి విధేయుడిగా ఉండి అర్జునుడు చాలా చక్కగా గురువు ఏది చెప్తే అది విని చాలా చక్కగా అన్నీ నేర్చుకున్నాడు. అందులో ముఖ్యమైనది మహాభారత యుద్ధంలో పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహం గురించి పాండవులు, కౌరవులు అందరూ లెక్కేస్తే ఒక అర్జునుడు మాత్రమే నేర్చుకున్నాడు ఆ విద్యని. అంటే యుద్ధాలు జరిగేటప్పుడు కొన్ని వ్యూహాలు ఉంటాయి. అది ఆ వ్యూహాలు ఎలా ఉంటాయంటే చక్రవ్యూహం, గరుడ వ్యూహం, సర్పవ్యూహం, అలాగే అందులోనే ఒక వేరియంట్ వచ్చి పద్మవ్యూహం. అది ఒక గులాబీ పూలా ఉంటుంది. అన్ని రేఖలు విచ్చుకొని ఉంటాయి, అంటే అన్ని దారుల కిందనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే లోపలికి వెళ్తారో వెళ్ళినట్టు అక్కడ ఉన్న సైనికులు మూసేసి చంపేస్తారు. ఎవరైనా లోపలికి వెళ్తే ఇంకా బయటికి రావడం ఉండదు. అయితే లోపలికి వెళ్ళి బయటికి రావడం అనేది ద్రోణాచార్యుడి గారికి, అర్జునుడికి మాత్రమే తెలుసు. అభిమన్యుడికి లోపలికి వెళ్ళడం తెలుసు. ఎలా అంటే అర్జునుడు ఆయన భార్యతో కొన్ని డిస్కషన్స్, అంటే భార్యాభర్తలు మాట్లాడుకునే క్రమంలో ఈ పద్మవ్యూహం గురించి ఆయన భార్య అడిగినప్పుడు ఈ పద్మవ్యూహంలోకి లోపలికి ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అనేది చెప్పే క్రమంలో అభిమన్యుడు ఆవిడ కడుపులో ఉండి విన్నాడు. లోపలికి ఎలా వెళ్ళాలో ఇదంతా చెప్పే వరకు విన్నాడు. విన్న తర్వాత సెకండ్ పార్ట్ బయటికి రావడం చెప్పేటప్పుడు కడుపులో ఉన్నాడు. మామూలుగా పుడితేనే చిన్న పిల్లోడు కింద ఉంటారు. కడుపులో ఉన్నాడు ఇంకా చిన్నపిల్లోడు కాబట్టి పడుకున్నాడు. సగం మాత్రమే విన్నాడు అనమాట. అలాగా సగం విన్నప్పుడు ఆ యుద్ధం ఏదైతే జరిగినప్పుడు లోపలికి వెళ్ళడం నాకు తెలుసు కాబట్టి ఎలాగో వెళ్ళిపోదాం, బయటకు వచ్చే తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు, బలైపోయాడు. కానీ అర్జునుడికి మాత్రం పూర్తిగా తెలుసు. ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే పద్మవ్యూహానికి సంబంధించి అభిమన్యుడు, అర్జునుడు వేరియేషన్ ఎలా ఉందో, అంటే అభిమన్యుడు చిన్నవాడు, అర్జునుడు ఆయన తండ్రి పెద్దవాడు. ఇక్కడ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ కూడా సేమ్ అలాగే అనిపిస్తున్నాయి నాకు. ఏంటంటే 2008 ఆగస్టు 26వ తారీఖున ప్రజారాజ్య పార్టీ స్థాపన అనేది జరిగింది. జరిగిన తర్వాత 2009 ఎలక్షన్లో పోటీ చేశారు. 18 సీట్లు వచ్చినాయి. 2012, 13 దాకా లాగారు పార్టీని. తర్వాత ఇక అంటే అభిమన్యుడు లోపలికి ఎలా అయితే వెళ్ళారో, ఎలా అయితే ఎంటర్ అయ్యాడో, అలాగే చిరంజీవి గారు కూడా పద్మవ్యూహంలోకి అంటే రాజకీయంలోకి ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిపోయిన తర్వాత ఆయనకి అక్కడున్న అంటే కొంచెం చిరంజీవి గారు అంటేనే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఎక్కువ. ఆయన గబుక్కున మాట అనలేరు, ఎవరన్నా అంటే దాన్ని తీసుకోలేరు, పాజిటివ్గా తీసుకోలేరు. కొంచెం శుతిమెత్తన మనస్తత్వం అనమాట. అంటే మనసులు అందరూ ఒకలా ఉండవు, కొందరు కఠినంగా ఉంటారు, కొంతమంది ఇలాగ సాఫ్ట్ కార్నర్తో ఉంటారు. ఇలాగా వెళ్ళే క్రమంలో ఆ పార్టీని నడపలేక కాంగ్రెస్లో విలీనం చేశారు. అంటే సేమ్ పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎలాగైతే లోపలికి వెళ్ళాడో
అంటే ఇక్కడ చిన్న పెద్ద లెక్కేయకండి. అక్కడ అభిమన్యుడు చిన్నవాడు, అర్జునుడు పెద్దవాడు అలా లెక్కేయకండి. ఇక్కడ ఏంటంటే అభిమన్యుడు చిరంజీవి గారే. అంటే లోపలికి వెళ్ళారు, బయటికి రావడం తెలియలేదు. పార్టీ భూస్థాపితం చేసేసారు కాబట్టి, అంటే విలీనం చేసేసారు కాబట్టి ఇంకా రాజకీయంగా ఆయన భవిష్యత్తు క్లోజ్ అయిపోయింది. అర్జునుడు మాదిరిగా ఇక్కడ మహాభారతంలో కూడా ఈయన వెళ్ళారు, అక్కడ బలైపోయారు. తర్వాత తండ్రి అయినటువంటి అర్జునుడు మొత్తం వెళ్ళి ఆ పద్మవ్యూహాన్ని ఛేదించి గెలుచుకొని బయటపడ్డారు ఆయన. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అర్జునుడిలాగా లోపలికి వెళ్ళారు, రాజకీయంలో ఫెయిల్యూర్స్ చూశారు. ఇప్పుడు 2014 అంటే పోటీ చేయలేదు, మరి 2019లో ఒక సీటే వచ్చింది. ఆ ఒక సీటు వచ్చిన తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం అనేది ఊపందుకుంది. ఎప్పుడైతే ఓటమి చెందారో దాంట్లో నుంచి గెలుపు అనేది తీసుకోవాలి, దాంట్లో నుంచి గెలుపుని లాగాలి అని చెప్పి చాలా కసిగా పోరాడారు. 2024 దాకా కూడా అసలు ఆయన పడ్డ శ్రమకే, ఆయన పడ్డ కష్టానికే అసలు మనం లెక్కేయలేము. కాకపోతే 2024 తర్వాత ఆయన ఏదైతే ఆశించారో, ఏదైతే అనుకున్నారో 100కి 100% అది సాధించారు. అంటే పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడు ఎలాగైతే క్లోజ్ అయిపోయారో, అలాగే చిరంజీవి గారు కూడా అలాగే పద్మవ్యూహం అనే రాజకీయంలో, అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, పద్మవ్యూహం ఎందుకు వచ్చారు, అక్కడ తట్టుకోలేకపోయారు, మాటలు తట్టుకోలేకపోయారు, వేధింపులు తట్టుకోలేకపోయారు. అభిమానించే వ్యక్తులే వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన భరించలేకపోయారు. భరించలేక ఆయన పార్టీని క్లోజ్ చేసేసారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ సిచ్యువేషన్. ఆయన ఎన్నెన్నో అవమానాలకు గురయ్యారు, ఎంతోమంది ఎన్నో విధాలుగా విమర్శించారు. ఆయన అన్నీ తీసుకున్నారు, ఆయన తీసుకున్నారు, అట్ ద సేమ్ టైం తిరిగి ఇచ్చేశారు కూడా. ఎవరైతే కౌంటర్ ఇస్తారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో ప్రతి ఒక్కరికి చెప్పులు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు. మీకు గుర్తే ఉంటుంది. కొన్ని హైలైట్స్ ఉంటాయి రాజకీయంలో. కొంతమంది చేసే ఈ హైలైట్ అవుతాయి అని అనుకొని చేస్తారు, కానీ అవ్వవు. కానీ కొంతమంది చేసే మాత్రం చాలా హైలైట్ అవుతాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించింది మాత్రం 100% హైలైట్ అయింది. అది తర్వాత కాకినాడ ఎమ్మెల్యే గారిని తిట్టిన విధానం కానీ, లేకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మాట్లాడారు ఆయన. ఆ మాటలన్నీ కూడా వైరల్ అయినాయి, బాగా హైలైట్ అయినాయి. అలాగా రాజకీయంలో ఆయన తీసుకున్నారు, తిరిగి ఇచ్చేశారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, ఎలాగా కొట్టారు, తీసుకున్నాము, మళ్ళీ మా టైం వస్తుంది అని మాట్లాడారు. అలాగే ఆయన టైం వచ్చినప్పుడు 2014లో ఏదైతే ఓడిపోయారో మళ్ళీ 2019లో సీఎంగా గెలిచారు. ఇది ఏంటంటే ఈ సర్కిల్ టైపు. విజయం అనేది నిత్యం కాదు, అంటే ఎల్లకాలం ఉండదు. ఓటమి అనేది కూడా ఎల్లకాలం ఉండదు. అంటే మన టైం ఉన్నంతకాలం మనం ఓడిపోతానే ఉంటామా అంటే, మీకు ఎగ్జామ్ చెప్తాను. ఒక ఆయన ఉన్నారు, సర్పంచ్ ఎన్నికల దగ్గర నుంచి ఎంపీ ఎలక్షన్ వరకు కూడా నామినేషన్స్ వేస్తానే ఉన్నాడంట. 238 సార్లు ఓడిపోయారంట, అయినా సరే ఇంకా వేస్తానే ఉన్నారంట. ఆయన ఎన్నికలకి డిపాజిట్ కట్టిందే ₹1,00,00,000 దాటిందంట. అంటే అలాగా కూడా ఉంటారు. ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా ఆయన పేరు ఎక్కిందంట, ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తి. అలా అంటే కొంచెం సరదాగా చెప్పనే విషయం, సీరియస్గా కూడా అది నిజం. కావాలంటే ఒకసారి యూట్యూబ్ వీడియోస్ చూడండి. అయితే గెలుపు అనేది మన ముంగిట్లోది కాదు, దాని గురించి మనం పరిగెడతా ఉండాలి. కానీ ఏదో టైంలో ఎక్కడో చోట ఆ గెలుపు అనేది మన చేతికి అందుద్ది. ఇది దృష్టిలో పెట్టుకొని నిజంగా నేను చెప్తున్నా, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా ఉంటే 100కి 100% అని నేను చెప్పను, కానీ 60% ఆయనకి ఎడ్జ్ ఉండేది 2014 ఎలక్షన్లో. ఎందుకంటే 2 రాష్ట్రాలు విడిపోయి, వైఎస్ఆర్సీపీ అంటారా, అప్పటికి కొత్త పార్టీ లెక్క. టీడీపీ ఎలాగైతే నిలబడిందో పెద్ద పార్టీగా, వైఎస్ఆర్సీపీకి కూడా అంత స్టామినా లేదు అప్పటికి. అంటే ఇప్పుడు
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా ఆయన ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అనేది ఈజీగా దొరికేస్తారు. కానీ అది కాదు కదా. ఇక ప్రజారాజ్యం పార్టీ ఉండుంటే అది వైఎస్ఆర్సీపీ కంటే కూడా సీనియర్ పార్టీ అయ్యేది. అంతే కదా. ఇప్పుడు 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే ముందే ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం అనేది జరిగింది. ఆల్రెడీ ఒక ఎలక్షన్ ఫేస్ చేసింది అప్పటికే. అంటే సీనియర్ పార్టీ. వైఎస్ఆర్సీపీ కంటే కూడా ప్రజారాజ్యం పార్టీ సీనియర్ పార్టీ. అప్పటికే జనసేన లేదు కాబట్టి 2 రాష్ట్రాల్లో డివైడ్ అయిపోయినాయి కాబట్టి చిరంజీవి గారికి ప్రజారాజ్యం పార్టీకి 100% ఎడ్జ్ అయితే ఉండేది. ఆ ఎడ్జ్ ఈయన అందిపుచ్చుకోలేకపోయారు. చిరంజీవి గారు ఊహించలేకపోయారు. ఒక్కసారి ఆలోచించి ఆ పార్టీ అనేది విలీనం చేయకుండా ఉంటే ఖచ్చితంగా సీఎం రేస్లో చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అప్పటికి టీడీపీ మీద కూడా వ్యతిరేకం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు అటు సపోర్ట్ చేయరు. అప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయరు. వైఎస్ఆర్సీపీ కొత్త పార్టీ, ప్రజారాజ్యం పార్టీ వైసీపీ కంటే సీనియర్ పార్టీ. టీడీపీ మీద 100% గెలిచే ఛాన్సులు కూడా లేకపోలేదు. అప్పుడు పెద్ద ఎక్కువేం వచ్చేలేదు. 109 సీట్లు వచ్చినాయి టీడీపీకి, 63 సీట్లో ఎన్నో వైసీపీకి వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ ఉండుంటే కనుక ఖచ్చితంగా ఎడ్జ్ అయితే ఉండేది. అలా అనుకుంటున్నాను. నా ఉద్దేశం ప్రకారం అయితే ఖచ్చితంగా ప్రజారాజ్యం పార్టీ గెలిచేదనే నేను అనుకుంటున్నాను. కానీ ఆయన క్లోజ్ చేశారు. ఇంకా ఆ పార్టీ గురించి వదిలేస్తే జనసేన పార్టీ వచ్చింది. జాగ్రత్తగా అడుగులు వేశారు. ఈ రోజున విజయాన్ని అందిపుచ్చుకున్నారు. చాలా హ్యాపీగా దర్జాగా పదవులు అనుభవించడమే కాకుండా 100కి 100% ప్రజలకు న్యాయం చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఇప్పుడు మహాభారతానికి రాజకీయానికి లింక్ పెట్టానని అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ అభిమన్యుడి పరిస్థితి, ఇక్కడ చిరంజీవి గారి పరిస్థితి అయ్యింది. అక్కడ అర్జునుడు ఎలాగైతే నెగ్గుకొచ్చారో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచారు. ఈ రోజున రెండింటికి చాలా దగ్గరగా పోలికలు ఉన్నాయి. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకో. కాబట్టి ఏంటంటే గెలుపు అనేది కష్టపడితే ఖచ్చితంగా మన చేతికి అనేది వస్తుందని పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే పట్టుదలగా పనిచేయాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.